బ్యాక్ టు న్యూస్. రాబోయే మంచి రోజులన్న విషయం వైసీపీ కార్యకర్తలు రాష్ట్రంలోని మహిళలకు చెప్పాలని సూచించారు జగన్. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా గ్రూపుల కోసం 15,000 కోట్లు ఇస్తామని, అలాగే జీరో వడ్డీకి రుణాలు కేటాయిస్తామని చెప్పారు. ఇవాళ నేను చెప్పేది ప్రతి ఊరు వాడ పోండి, ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి. రాష్ట్రంలో దాదాపుగా 89 లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు పొదుపు సంఘాల్లో. వాళ్ళందరికీ కూడా చెప్పండి, అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పి గట్టిగా చెప్పండి. ప్రతి అక్క చెల్లెమ్మకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, ప్రతి గ్రూపు వారు పొదుపు సంఘాల్లో ఉన్న మహిళా అక్క చెల్లెమ్మలందరికీ చెప్తా ఉన్నా, ప్రస్తుతం మీకు ఏదైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నీ కూడా మీరు కట్టుకుంటూ వెళ్ళండి, బ్యాంకులకు మీరు కట్టుకుంటూ వెళ్ళండి. ఈ రోజు వరకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే రాబోయే సంవత్సరాలలో 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. అక్షరాల 15,000 కోట్ల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా నిలిచేందుకు. ఇది కాక మళ్ళీ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద నిలబెడతాం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేదానికి మళ్ళీ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ 0 వడ్డీకే రుణాలు వచ్చే కార్యక్రమం జరగాలి. ఈ 0 వడ్డీ అక్క చెల్లెమ్మలకు ఇప్పించే దానికోసం ఎంతైతే డబ్బు కట్టాలో ఆ డబ్బులు బడ్జెట్లో పెడతాం. సంవత్సరం ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకు వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఈ పథకం వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను తన కాళ్ళ మీద తను నిలబెడతాం. మళ్ళీ ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను నాన్నగారు కలలుగన్నట్టుగా లక్షాధికారులుగా చేస్తామని చెప్పి కూడా చెప్పండి.